సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఈ మాసంలో ఈ వారంలో అంటే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి గురుగారు మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయరా? ఓకే, తెలియజేస్తానమ్మా. ఓం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో జనవరి మాసంలో ఈ వారం మీకు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా నమస్కార శ్లోకాలు. ఓం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సుమన్ టీవీ ప్రేక్షకులకు శుభమస్తు, శ్రీరస్తు, అభిఘ్నమస్తు, శాంతిరస్తు, సుస్థిరస్తు, సౌభాగ్యమస్తు. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి మీ యొక్క కుటుంబంలోనూ మరియు ఈ ప్రపంచానికి చక్కగా అందరూ చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మరియు నాకు జన్మించిన తల్లిదండ్రులకు మరియు విజయనగర గురువులకు శతకోటి వందనాలు. రాశి ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశి ఫలితాలు అన్నమాట. మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారు చేపటి కార్యక్రమాలు ఉత్సాహవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారం అన్ని రంగాల్లో వీరికి సానుకూల సమయం ఉందన్నమాట. ఈ వారం చివరిలో చేపట్టిన పనుల్లో ఏ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వీరిని బాధిస్తుంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని రకాలుగా బాగుండాలంటే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు చాలా కాలంగా వేసినటువంటి ఆశయాలు వీరికి కొన్ని ఆశయాలు ఉంటాయి. ఈ ఆశయాల కోసం వేచి ఉంటారన్నమాట. వీరికి ఈ నూతన సంవత్సరంలో వీరి ఆశయాలు నెరవేరడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఆర్థిక పరిస్థితి వీరికి సంతృప్తికరంగా ఉంటుంది ఈ కొత్త సంవత్సరంలో. మరి విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుతాయి ఈ యొక్క నూతన సంవత్సరం అన్నమాట. మరియు పెద్దవారు గృహ నిర్మాణం కోసం ప్రయత్నంలో ఉంటారన్నమాట. వీరికి ఈ నూతన సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఈ బంధుమిత్రులతోటి విభేదాలు వీరికి తప్పవు. కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని రకాలుగా వీళ్ళకి బాగుండాలంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు వీరికి వ్యాపారాలు కొంత నిరుత్సాహంగా ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమ చేసేవారికి కొంచెం ఒత్తిడులు కొంచెం పెరుగుతాయన్నమాట. చివరి వారంలో ఈ కొత్త సంవత్సరంలో చివరి వారంలో కొన్ని మంచి ఫలితాలు వీరు పొందుతారన్నమాట. శుభాలు వింటారు. వీరికి ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని రకాలుగా వీళ్ళకి బాగుండాలంటే రామ అపదుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు వారం ప్రారంభంలో వీరికి ఆకస్మిక ధనప్రాప్తి మరియు ముఖ్యమైనటువంటి పనులు వీరికి వాయిదా పడతాయన్నమాట. వీరికి ఉద్యోగాల్లో అదనపు భారము తప్పదు, పని భారం పెరుగుతుందన్నమాట. ఈ వారం కొన్ని రంగాల్లో వీరికి చేపట్టిన కార్యక్రమాలు కొన్ని సఫలమవుతాయి. ఆర్థికంగా వీరికి ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట వీరికి సమస్యలు అధికమవుతాయి. సోదరులను కలుసుకొని వివాహ విషయాల్లో చర్చిస్తారు. వీరికి వ్యాపార విస్తరణలో కొన్ని అవాంతరాలు ఉన్నాయి. ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే గరుడ కవచాన్ని కనుక పారాయణ అంటే గరుడ కవచం అనమాట. ఈ పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు స్థిరాస్తి వివాదాలు కొంతమేర తొలగిపోతాయి. మరింత వీరికి సంఘంలో ప్రముఖులతోటి మరింత ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని రకాలుగా వీరికి
పరిచయాలు బాగా చక్కగా మంచి పరిచయాలు పెరుగుతాయి అన్నమాట వీరికి సంఘంలో. చిన్ననాటి మిత్రులను వీళ్ళు కలుసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారంలో మధ్యలోనే వీరికి ధనం వ్యయం అంటే ధనం ఖర్చు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా కూర్చున్నాం. ఇటువంటి ఏ ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు పొందాలంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు చేసినట్లయితే ఒక 9 వారాలు వీరికి మంచి ఫలితాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. తదుపరి కార్యక్రమం, తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారు వీరికి వ్యాపారాల్లో అనుకూల లాభాలు అందుకుంటారు మరియు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు వీరికి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి వీరికి సానుకూలంగా ఈ వారము నూతన సంవత్సరంలో వీరికి సానుకూలంగా ఉన్నది. మరి వారం మధ్యలో వీరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే శ్రీకృష్ణ చంద్రాష్టకాన్ని కానీ పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులరాశి. తులరాశి వారు ఆత్మీయుల నుంచి మంచి అయినటువంటి సమాచారాన్ని వీరు పొందుతారు. మరి స్థిరాస్తి వివాదాలు వీరికి చికాకులు తప్పవు. వీరికి వ్యాపారంలో సామాన్యంగా ఉంటుంది. వ్యాపారం వీరికి కొన్ని రంగాల్లో వీరికి మరింత ఒత్తిడి పెరుగుతుందన్నమాట. నూతన వాహన యోగము వీరికి ఉన్నది. అంటే ఈ వారం నూతన సంవత్సరంలో కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళు మంచిగా వీరి కుటుంబం కానీ వీరు కానీ అన్ని రకాలుగా బాగుండాలంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క జంటనాగు ఉన్నటువంటి ఆ నాగేంద్రుడికి ఒక ఆదివారం వెళ్ళి చక్కగా పాలు పోసినట్లయితే ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు చక్కగా బాగుంటుంది. కాబట్టి నమస్కారం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ప్రత్యర్థులు సైతం వీరికి మిత్రులుగా మారుతారు. ఇది పోయిన వారం వరకు, పోయిన సంవత్సరం వరకు వీరికి ప్రత్యర్థులు ఎక్కువ ఉంటారు, శత్రువులు ఎక్కువ ఉంటారు. కానీ ఇతని యొక్క వీరి ఓర్పు సహనం వల్ల ఇక వారికి ఓర్పు సహనం నశించిపోయి వీడిని ఏమన్నా కానీ వీటిని గమ్ము ఉంటారా, మనకి ఎదురు తిరగర్రా అని వాళ్ళు కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టేవారు కాస్త చక్కగా మంచిగా మారుతారన్నమాట. తర్వాత సంఘంలో వీరికి విశేషమైనటువంటి ఆదరణ పెరుగుతుందన్నమాట. వారం మధ్యలో ఆస్తి వివాదాలు ఉన్నాయి, వాటిని వాయిదా వేయటం మంచిది. తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని రకాలుగా వీరికి బాగుండాలంటే మేధో దక్షిణామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారు వీరికి దూర బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. తర్వాత ఆస్తి వివాదాలు నుంచి వీరి ఈ వారము కొత్త సంవత్సరంలో ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ప్రారంభిస్తారు. వీరికి నూతన ఉద్యోగాల్లో ప్రోత్సాహాలు అందుతాయి. కుటుంబ సభ్యుల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఈ కొత్త సంవత్సరంలో వీరికి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే వీరు మంచి ఫలితాలు పొందుతారనమాట. ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే హనుమాన్ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసిన, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకున్న, ఆంజనేయ స్వామి యొక్క తమలపాకుతోటి పూజ చేయించుకున్న మంచి ఫలితాలు పొందుతారనమాట. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగులు నూతన నిరుద్యోగులకు మొదటిదాకా పోయిన సంవత్సరం వరకు ఉద్యోగం ఎంత ప్రయత్నం చేసినా వీరికి ఉద్యోగాలు రావట్లా. కానీ ఈ కొత్త సంవత్సరంలో వీరికి ఉద్యోగం విషయంలో కొత్త శుభవార్తలు వింటారు. చేపట్టిన కార్యక్రమాలు ఇలాగే నిదానంగా పూర్తి చేసుకుంటూ పోతారు. దీర్ఘకాలంగా వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు. ఈ అప్పులన్నీ నిదానంగా తొలగిపోతాయి అన్నమాట. ఈ కొత్త సంవత్సరం వీరికి చక్కగా అనుకూలంగా బాగుందన్నమాట. తర్వాత వీరికి ఈ వారం చివరి వారంలో కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా బాగుండాలంటే గణేష్ అంటే వినాయకుడి యొక్క కవచాన్ని పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఈ మకర రాశి వారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారు కుటుంబంలో బాధ్యతల వల్ల వీరు ఉక్కిరిబిక్కిరి అయిపోతారన్నమాట. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ వారంలో మిత్రులతోటి సోదరులతోటి అకారణంగా ఈ భేదాలు వీరికి ఉన్నాయి, కలుగుతాయన్నమాట. వ్యాపారాల్లో కూడా వీరికి అందినంత ఆశ రాదు, నిరాశగానే ఉంటుందన్నమాట. ఈ వారం వీరు సక్రమంగా బాగలేదు కాబట్టి వీరి ఓర్పు సహనంతో ఉన్నట్లయితే
వీరికి ఈ చివరి వారంలో అంటే ఈ కొత్త సంవత్సరం చివరి వారంలో బంధుమిత్రులతోటి కార్యక్రమాల్లో వినోదాల్లో చక్కగా పాల్గొంటారు. వీరి ఓర్పు సహనమే వీళ్ళకి శ్రీరామ రక్ష. ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అర్జున స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే, అంటే మనకి ఉరుమురు మెరుపుడు వచ్చిన అర్జున పలుగున కిరీటని చేస్తాం కదా, అలా చేసుకుంటే మంచిదన్నమాట. తర్వాత తదుపరి రాశి చివరి రాశి మీనరాశి. మీనరాశి వారు మిత్రులతోటి అకారణంగా వివాదాలు చికాకు పరుస్తాయన్నమాట. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వీరికి పుణ్యక్షేత్రం అనేది చక్కగా తిరగడం చాలా ఇష్టం కాబట్టి వీరికి ఈ యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే వీరికి పుణ్యక్షేత్రానికి చక్కగా తిరిగి వచ్చినట్టయితే మంచిగా బాగుంటుందన్నమాట. తర్వాత రాహు చక్కగా రాహుని కనుక రాహుగ్రహాన్ని పూజించినట్లయితే వీరికి ఆయన ప్రయాణ కారకుడు మరియు తీర్థయాత్ర విజయవంతం కావాలంటే ఆ రాహుగ్రహాన్ని కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారన్నమాట ఈ మీనరాశి వారు. మరియు ఉద్యోగాల్లో అధికారులతోటి వీరికి విభేదాలు తప్పవన్నమాట. చిన్నతరహా పరిశ్రమలు పెట్టుబడి పెట్టే వారికి సకాలంలో అదనపు భారం పెరుగుతుంది. వీరికి ఆకస్మిక ధనలాభం అనేది ఈ చివరి వారంలో ఉంది. కొత్త సంవత్సరంలో చివరి వారం కంటే మొదటి ప్రారంభంలో వీరికి కొంచెం ఆర్థికంగా శారీరకంగా మానసికంగా వీరికి ఇబ్బందులు బాగా ఉంటాయి. కానీ వీరికి ఈ ఏమంటారంటే ప్రయాణాలు తీర్థయాత్రలు చేయడం వల్ల వీరికి మనసు సంతృప్తి పడి చక్కగా అన్ని రకాలుగా వీరికి బాగుంటుంది. వీరికి ఏంటంటే సగం వచ్చేసి ఆదాయం ఎంత 10 రూపాయలు ఆదాయం వస్తే 20 రూపాయలు ఖర్చు పెరుగుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే వీరికి ఆయన నిలదొక్కొని ఈ వారం కొత్త సంవత్సరంలో వీరు కొంచెం శుభారంభాన్ని చేస్తారు. స్వస్తి. మనము ఈ వారము ఈ కొత్త సంవత్సరంలో మనము ద్వాదశ రాశులు తెలుసుకుందాం. కాబట్టి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీర్వచ్చ స్వమాయుష్యమారోగ్యమామీదాం శోభామానం మహితే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్మం. మీ ఇలవేల్పైనటువంటి ఆ దేవుడు మీ ఇలవేల్పు భగవానుడైనటువంటి ఆ స్వామివారు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య కల్పించాలని కోరుకుంటూ స్వస్తి. ఈ వారం రాశిఫలాలు ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూస్తారు కదండి. 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కందుకూరు.